మాము డంబిల్స్ వేసి చాలా రోజులైంది. అందరికీ నమస్తే, నేను మీ సాయి. ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ క్లియర్ చేసుకోండి. డంబిల్స్ కోసం మనకు కావాల్సింది ఇసుక, పెక్క, సిమెంట్. మీరు కూడా ఇవి రెడీ చేసుకోండి. డంబిల్స్ వేసే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఇసుక, పెక్క ఎంత తీసుకోవాలి అని. చూడండి, 2 డొక్కులతో ఇసుక తీసుకుని అదే 2 డొక్కులతో పెక్క తీసుకుంటే అందులో కేవలం 1 డొక్కు మాత్రమే సిమెంట్ తీసుకో. మామూలు నేను చెప్పిన క్వాంటిటీ మెయింటైన్ చేసినప్పుడే మనకు కావాల్సిన కాంక్రీట్ అనేది చాలా గట్టిగా తయారవుతుంది. ఇసుక, పెక్కలో సిమెంట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని అయితే బాగా మిక్స్ చేయండి. వాటర్ వేయడానికి ముందే మిక్స్ చేయండి. మధ్యలో ఒక హోల్ అయితే పెట్టండి, ఒక డొక్కుడు వాటర్ అయితే పోయండి. అందులో దాన్ని ఒక 2-3 మినిట్స్ అయితే అలానే వదిలేసేయండి. ఇప్పుడు మీ దగ్గర ఒక టాపీ ఉంటే టాపీ పట్టుకుని బాగా మిక్స్ చేయండి. మామ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని సరిగ్గా మిక్స్ చేయకపోవడం. ఈ రోజు కొంచెం కోల్ చేసిందని అల్లం టీ ఒకటి తాగేసి ఇందాక మనం ఏదైతే మాల్ మిక్స్ చేసామో దాన్ని మళ్ళీ 3వ సారి అయితే బాగా మిక్స్ చేసా. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ షేపులు తయారు చేసాం కదా, ఆ కార్బో షేప్స్ తీసుకుని అందులోనే మళ్ళీ కాంక్రీట్ ఫిల్ చేసాం. ఆ వీడియో చూడకపోతే త్వరగా వెళ్ళి చూడండి. ఫిల్ చేసిన తర్వాత అందులో ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా షేక్ చేయండి. దాంతో పాటు 2 డంబిల్లో కూడా సేమ్ కాంక్రీట్ ఫిల్ చేసి దాన్ని కూడా బాగా ఒకసారి షేక్ చేయండి. దాన్ని అయితే ఎవరు తిరగని చోట్ల పెట్టండి, ఎందుకంటే దీన్ని ఎవరు టచ్ చేసినా మొత్తం నాశనం అయిపోతాయి. మనం డంబిల్స్ సగమే ఫిల్ చేసాం కదా, ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ ఉందో దాన్ని కూడా ఫిల్ చేసేయండి. కంప్లీట్ గా ఫిల్ అయిపోయిన తర్వాత అయితే ఒక పైప్ పట్టుకుని దాంతో బాగా షేక్ చేయండి. చాలా మందికి బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే మధ్యలో రాడ్స్ వాడాలా, పైప్స్ వాడాలా. నేను మోస్ట్ ఆఫ్ ద డంబిల్స్ కి వాడేది అయితే పీవీసీ పైప్. ఇదైతే 10 kgs వరకు కాసే కెపాసిటీ ఉంటుంది. అదేంటి ఈ పైప్ ఎలా కాస్తుంది అనుకుంటున్నారా? ఆ పైప్ లో సిమెంట్ గానీ కాంక్రీట్ గానీ ఫిల్ చేయండి, అప్పుడు అది ఐరన్ కన్నా గట్టిగా ఉంటుంది. సిమెంట్ ఉంటే కొంచెం జల్లండి. దీంతో 1 టైం అయితే అయిపోయింది. బావా 31 days వింటర్ ఛాలెంజ్ లో ఇది డే 1. కంటెంట్ నేస్తే మాత్రం ఫాలో కొట్టేసాయి.